ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, తగినంత వేసుకొని హీట్ అయిన తర్వాత అందులోకి మనం మిక్సీ పట్టుకొని ఉల్లిపాయ పేస్టు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసానండి. పచ్చిమిర్చి 4-5 వరకు వేసాను, ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇది ఇగురు కదండి, కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే మనకి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇలా కర్రీ చేసుకుంటే మనకి ఏ హోటల్ టేస్ట్ కూడా అవసరం ఉండదండి, ఇంట్లోనే టేస్టీగా రుచిగా కమ్మగా తినచ్చు. ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అయితే వేసాను. తగినంత వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. మొదటిసారి వండే వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి, బాగా కుదురుతుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఉల్లిపాయ పేస్ట్ అయితే ఫ్రై అవుతూ ఉంటుందండి. ఈలోపు నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. ఫిష్ని అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టేసానండి. ఫిష్ నీచు వాసన రాకుండా ఉండాలంటే ఫిష్ క్లీన్ చేసిన తర్వాత కొద్దిగా పెరుగు, నిమ్మరసం వేసుకొని వాష్ చేసుకుంటే ఫిష్ అనేది నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు కర్రీకి తగినంత ఉప్పు, పసుపు, కారం వేసానండి. వేసి బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల ఫిష్కి మసాలాలన్నీ కూడా ఫ్లేవర్స్ బాగా పడుతుందండి. ఫిష్ పీస్ కూడా టేస్టీగా ఉంటుంది. అలాగే మొదటిసారి వండే వాళ్ళకి కూడా ఇలా ముందుగా కలిపి పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే ముందు కర్రీలో వేసి తర్వాత ఉప్పు కారం వేసి కలిపితే ఫిష్ ముక్కలన్నీ విడిపోతాయి, ఎక్కువగా కలిపేస్తే. ఇలా ముందుగా కలిపి పెట్టుకోవడం ఫిష్ టేస్టీగా ఉంటుంది, చేయడానికి ఈజీగా కూడా ఉంటుంది. ఇప్పుడైతే మనకి ఉల్లిపాయ పేస్ట్ కూడా చూడండి ఇలా దగ్గరికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ఫిష్ని అయితే ఒక పావుగంట ముందు ఇలా కలిపి పెట్టుకున్నానండి. ఒక పావుగంట సేపు మ్యారినేషన్ అయితే అయింది కదా. ఇప్పుడు ఫిష్ పీసెస్ అన్నీ కూడా వేసేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక సైడ్ కొద్దిగా మగ్గించి తర్వాత రెండో సైడ్ తిప్పుకొని రెండో సైడ్ కూడా ఒక 2 నిమిషాల పాటు మగ్గించాను. లో ఫ్లేమ్లో మగ్గించిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేసానండి, తగినంత వేసుకోవాలి. వాటర్ వేసాక ఇలా క్లాత్తో పట్టుకొని కలుపుకోవాలండి, గరిటె పెట్టి కలపకూడదు, ఎందుకంటే ఫిష్ పీసెస్ విడిపోతాయి. ఇలా క్లాత్తో మిక్స్ చేసాక మనకి వాటర్ అనేది హీట్ అయింది కదా. ఇప్పుడు ఇందులో తగినంత గరం మసాలా పొడి వేసానండి. నేను ఇంట్లోనే చేశాను, హోమ్ మేడ్ మసాలా పొడి వేసి ఒకసారి క్లాత్ పట్టుకొని బాగా కలిపేసి మూత పెట్టేసానండి. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూడండి ఇలా కర్రీ దగ్గరకు వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసానండి. కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు ఉడికించాను. ఆయిల్ సెపరేట్ అయినంత వరకు కూడా కుక్ చేసుకోవాలని మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మూత తీసి కొత్తిమీర వేసిన వెంటనే ఎప్పుడు కూడా స్టవ్ ఆఫ్ చేయకూడదండి. ఒక 2 నిమిషాల పాటు మగ్గిస్తే కొత్తిమీర ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా వస్తుంది. చూడండి ఆయిల్ సెపరేట్ అయింది, చూడడానికి కలర్ఫుల్గా టేస్టీగా ఉంది. అంటేనే మనకి నోరు ఊరిపోతుంది కదండి. వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. అయితే స్టవ్ ఆఫ్ చేసానండి. అంతేనండి, మనకి చాలా ఈజీగా టేస్టీగా ఫిష్ ఇగురు అయితే రెడీ అయిపోయింది. ఈ టిప్స్ ఫాలో అయితే చేయండి, పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుంది. ఫిష్ పీస్ కూడా సాఫ్ట్గా ఉంటుందండి, మసాలాలు కూడా పట్టి టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాము. బై ఫ్రెండ్స్.